మీరు ఏ హీరో సినిమాకు వెళ్ళినా మీరు ఎంత పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అయినా కూడా మీరు మీ ఫేవరెట్ హీరో ఎంట్రీ చూడాలంటే దానికంటే ముందు మరొకరి ఎంట్రీ మీరు చూడాల్సిందే. అదేంటో గెస్ చేయండి. ఎస్, నా పేరు ముఖేష్ యాడ్, లేదా తన 2 గాజులు అమ్ముకుంది అనే సునీత యాడ్, లేదా ఈ నగరానికి ఏమైంది ఒకవైపు నుసి మరోవైపు పొగ అనే యాడ్. ఈ యాడ్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి. ఎంతలా అంటే అందరూ ఈ యాడ్ల మీద జోకులు వేసుకోవడం, సినిమాల్లోనూ ముఖేష్ పేరు వాడి కామెడీ చేయడం, అలాగే రకరకాల ఫన్నీ మెమీస్ రావడం, నా పేరు ముఖేష్ అనే పదాన్ని మిమిక్రీ చేస్తూ ఇమిటేట్ చేస్తూ నవ్వుకోవడం, ఇలా చాలానే చూస్తున్నాం. ముఖేష్ గురించి, సునీత గురించి ఇలా మనం జోక్స్ వేసుకుని నవ్వుకుంటున్నాం, కానీ వీరి అసలు జీవితాలు తెలిస్తే మనల్ని అవి ఎంతో బాధకు గురి చేస్తాయి. వీరు ఈ యాడ్లను ఎలాంటి డబ్బు కోసం చేయలేదు. వారి జీవితాలలాగా ఇతరుల జీవితాలు పాడవకూడదని చావు చివరి క్షణాల్లో అందరికీ తెలియజేశారు. అసలు ఇంతకీ ఎవరి ముఖేష్, ఎవరి సునీత, వీరి బ్రతుకు తెరువు ఏమిటి, వీరికి అసలు నోటి క్యాన్సర్ ఎలా వచ్చింది, వీరు ప్రస్తుతం బ్రతికి ఉన్నారా లేదా, అలాగే పొగాకు అనేది మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాల్లో మీకు అర్థమయ్యే రీతిలో క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, సో దయచేసి ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పొగాకుకు వ్యతిరేకంగా రూపొందించిన నా పేరు ముఖేష్ అన్న యాడ్ను చూసి చాలా మంది ఎన్నో ట్రోల్స్ చేశారు, నవ్వుకున్నారు, మీమ్స్ క్రియేట్ చేశారు. కానీ పచ్చి నిజం ఏమిటంటే ఇదే పొగాకు వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 లక్షల మంది చనిపోతున్నారు. ఇందులో 70 లక్షల మంది నేరుగా పొగాకు తీసుకోవడం వల్ల చనిపోతుంటే మిగిలిన 10 లక్షల మంది దాని ద్వారా వచ్చే పొగను పీల్చడం ద్వారా అనారోగ్యం పాలై చనిపోతున్నారు. అంటే 10 లక్షల మంది పొగ తాగకపోయినా దాని ద్వారా వచ్చే కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల చనిపోతున్నారు. ఇందులో పిల్లలే ఎక్కువ. కేవలం ఒక్క పొగకు కారణంగానే ఇన్ని లక్షల మంది చనిపోతున్నారు అనేది 2010లో గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే చేయడంతో ఈ భయంకరమైన నివేదిక బయటకొచ్చింది. ఈ సర్వేలో తెలిసినది ఏమిటంటే ఇందులో 25% మంది అడల్ట్స్, 33% మగవారు, 18% ఆడవాళ్లు ప్రతిరోజు కైని, గుట్కా, పొగాకు లాంటివి తీసుకుంటున్నారని తెలిసింది. దీనివల్లే క్యాన్సర్ బారిన పడి వీరంతా చనిపోతున్నారని రిపోర్టులు తేలింది. దీంతో అప్పటిదాకా పొగాకు వల్లనే ఈ లక్షల సంఖ్యలో చావులు వస్తున్నాయని ప్రజలకు తెలియకపోవడంతో ప్రజలకు ఈ విషయంలో అవగాహన ఎలా అయినా కల్పించాలని, పొగాకు వాడకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం పొగాకు వల్ల నిజంగా అనారోగ్యం పాలైన బాధితుల కోసం వెతికింది. అలా వెతకగా గుర్తించిన వ్యక్తి ఒకరు ముఖేష్. ముఖేష్ది మన భారతదేశంలోని మహారాష్ట్రలోని భూసావల్ అనే చిన్న గ్రామం. అప్పటికి అతని వయసు 24 సంవత్సరాలు. అతను రోజువారీ కూలీగా పనిచేసేవాడు. తన సంపాదన పైనే కుటుంబం ఆధారపడేది. గుట్కా అనే వ్యసనం ముఖేష్ జీవితాన్ని మార్చేసింది. యుక్త వయసు వచ్చేసరికి ముఖేష్కు స్నేహితుల ద్వారా గుట్కా నమలడం అలవాటైంది. ఇలా ఇతను గుట్కాను 1 సంవత్సరం పాటు తీసుకున్నాడు. దాంతో తీసుకున్న సంవత్సరంలోనే ఆయన ఆరోగ్యం పాడైంది. అయినా కూడా కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా వినేవాడు కాదు. గుట్కా నములుతూనే ఉండేవాడు. చివరికి అది తన ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. నోటి క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పొగాకు వ్యతిరేకంగా ప్రభుత్వం యాడ్ చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో అధికారులకు చికిత్స తీసుకుంటున్న ఈ ముఖేష్ కనిపించాడు. గుట్కా యాడ్ చేయమనడానికి అడగడానికి ముఖేష్ దగ్గరికి వెళ్లారు. కానీ ఆ సమయంలో అతను మాట్లాడే పరిస్థితుల్లో లేడు. అయినప్పటికీ అతి కష్టం మీద ముఖేష్ మాట్లాడాడు. గుట్కా తినకూడదని వాళ్ళ అమ్మ కొట్టిందని, కానీ అతను ఆమె చెప్పింది వినలేదు అంటూ చాలా బాధపడ్డాడు. అమాయకపు ముఖం ఉన్న ముఖేష్ ద్వారా గుట్కా నమలొద్దనే విషయాన్ని ప్రజలకు మరింత సున్నితంగా చెప్పేలా ఉంటుందనే ఉద్దేశంతోనే ముఖేష్ యాడ్ను ఆ సమయంలో చిత్రీకరించారు. ఈ యాడ్ను ముఖేష్ చికిత్స తీసుకుంటున్న టాటా మెమోరియల్ హాస్పిటల్లో షూట్ చేశారు. ఇది ముంబైలో ఉంది. అయితే ముఖేష్కు నోటి క్యాన్సర్ రావడంతో డాక్టర్లు అతని వోకల్ కార్డ్స్ను తొలగించారు. అయినా ఆ క్యాన్సర్ అతను వదలలేదు. చివరికి అతను 2009 అక్టోబర్ 27న మరణించాడు. ఇక ఈ షూట్ చేసిన వీడియోని యాంటీ టొబాకో అవగాహనకు ఉపయోగించుకుంటామని అధికారులు ముఖేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు అందుకు వారి కుటుంబం ఒప్పుకుంది. దీనికోసం డబ్బులు ఇచ్చిన ముఖేష్ కుటుంబం తీసుకోలేదట. ఇక ఈ సంఘటన జరిగిన 3 ఏళ్ల తర్వాత 2012లో నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ వారు అన్ని సినిమా థియేటర్లలో ముఖేష్ యాడ్ ఫిల్మ్ను ప్రదర్శించడం తప్పనిసరి చేసింది. దాంతో 2012 నుంచి ఇలా అక్టోబర్ 2015 వరకు ప్రతి సినిమా థియేటర్లలో ఈ యాడ్ వేశారు. ఆ తర్వాత ముఖేష్ యాడ్ని ఆపివేశారు. తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు నుసి మరోవైపు పొగ అనే యాడ్ను వేసేవారు. ఆ తర్వాత ఇప్పుడు సునీత అనే మరో క్యాన్సర్ బాధితురాలి యాడ్ను ప్రస్తుతం చూపిస్తున్నారు. ఇక ఈ సునీత ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
సునీత పెళ్ళైన 30 ఏళ్ల గృహిణి, ఆమెకిద్దరు పిల్లలు. పొగాకు అలవాటు వల్లే సునీత కూడా క్యాన్సర్ బారిన పడింది. ఈ వ్యాధి గురించి 2013లో చికిత్స తీసుకుంది. ఆ తర్వాత క్యాన్సర్ తగ్గిందని భావించింది. కానీ మళ్లీ 2015లో క్యాన్సర్ రావడంతో ఆమె చనిపోయింది. సునీత మరణించే 2 రోజుల ముందు ఆమె పీఎం మోడీకి లెటర్ రాసింది. అందులో ఏముందంటే, పొగాకు నవలడం వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న అవగాహన నాకు లేదు. దానివల్ల క్యాన్సర్ వస్తుందనేది నాకు తెలియదు. దీనివల్లే నా జీవితం ఇలా అయిపోయిందని నేను అస్సలు ఊహించలేకపోయాను. తన అనుభవం ద్వారా ఇతరులను హెచ్చరించాలని, నా జీవితం మాదిరి మరెవరి జీవితం కోల్పోకూడదని భావిస్తున్నట్లు ఆ లెటర్లో ఆమె తెలిపింది. సునీత యాడ్లో కూడా ఆమె ఎంత బాధను అనుభవించిందో మనకు తెలుస్తుంది. ఈ యాడ్స్ అన్నీ కూడా ప్రజల క్షేమం కోసమే అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పొగాకు, గుట్కా, కైని ఎంత ప్రమాదకరమో చెప్పడానికి నిజ జీవితంలోని బాధితులను పెట్టి మరీ ఈ యాడ్స్ని తీశారు. అంతే తప్ప సరదాగా మనల్ని నవ్వించేందుకు కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా ప్రకారం పొగాకు వినియోగించే వారిలో సగం మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క భారత్లోనే ఏటా 10 లక్షల మంది సిగరెట్ తాగడం వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం చెబుతుంది. 1828లో పొగాకు ఆకుల్లో నికోటిన్ అనే పదార్థాన్ని కనుగొన్న తర్వాత పొగాకును ఔషధంగా వినియోగించేవారు. కానీ దానిపై చాలామంది శాస్త్రవేత్తల్లో అనుమానాలు మొదలయ్యాయి. అయినా కూడా మలబద్ధకం, రక్తస్రావం, నట్టలు పడడం వంటి వాటిని నయం చేసేందుకు చాలా కాలం పాటు పొగాకును ఒక మెడిసిన్లా వాడేవారు. కానీ 1920-30లలో పొగాకు వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై చర్చ ఎక్కువైంది. ఇక ధూమపానం ఎంత హానికరమో గడిచిన 3 దశాబ్దాల కాలంలో ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. దీంతో భారత్ సహా అనేక దేశాలు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించాయి. సిగరెట్ల మీద హెచ్చరికల గుర్తులతో ప్రకటనలు ఇస్తూ ధూమపానం మానేందుకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. సిగరెట్ డబ్బాల మీద తప్పనిసరిగా హెచ్చరికలు ప్రింట్ చేయాలని ప్రభుత్వాలు ఖచ్చితమైన నిబంధనలు అమలు చేశాయి. దాంతో 2018 సెప్టెంబర్ 1 నుంచి సిగరెట్ డబ్బాల మీద ఈ రోజే మానేయండి, కాల్ చేయండి 1800112356 అని తప్పనిసరిగా ప్రింట్ చేయాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే 2016-17 ప్రకారం భారతదేశంలో సిగరెట్ తాగేవారి సంఖ్య 10 కోట్లకు పైనే ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా 2006లో సిగరెట్ డబ్బాల మీద ఇలాంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రింట్ చేయడం ప్రారంభించింది. అయితే సంప్రదాయ పొగాకు సిగరెట్లు ప్రమాదకరమైన విషయం తెలిసిన తర్వాత కొంతకాలంగా ఈ సిగరెట్ల వాడకం పెరిగిపోతుంది. సంప్రదాయ సిగరెట్ల కంటే ఈ సిగరెట్లు చాలా తక్కువ హానికరమైనవని తేలినట్లు ఇంగ్లాండ్ ప్రజారోగ్య విభాగం పేర్కొంది. కానీ తక్కువ హానికరమని చెబుతూ ధూమపానం అలవాట్లేని యువతకు కూడా సంస్థలు ఈ సిగరెట్లను అమ్ముతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇవి ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కైని, గుట్కాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఇక సిగరెట్, బీడీ, చుట్టా, హుక్కా పీల్చడం ఇవన్నీ ఇలా ఏ రూపంలో ఉన్నా అంతిమంగా పొగ తాగడమే. దీనివల్ల పొగాకులోని నికోటిన్తో పాటు టార్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సెనైడ్, అమోనియా, ఫార్మల్డిహైడ్, ఆర్సెనిక్స్, DDT వంటి హానికర పదార్థాలు శరీరంలోకి తేలిగ్గా చేరతాయి. సిగరెట్లు ఎక్కువగా తాగేవారి ఊపిరితిత్తుల్లో బూడిద పేరుకుపోయి నల్లగా తయారవుతాయి. చివరికి ఊపిరితిత్తుల్లోని కణాలు కణతులుగా మారి క్యాన్సర్గా మారుతుంది. పొగాకు శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. పొగాకు వినియోగించే అలవాటును అనుసరించి ఆయా శరీర భాగాలు ప్రభావితమవుతుంటాయి. పొగ తాగేవారు, పొగాకును వాడేవారి చర్మం వయసుతో సంబంధం లేకుండా వేగంగా ముడతలు పడుతుంది. పొగాకులోని నికోటిన్ వయసుతో సంబంధం లేకుండా కాటరాక్ట్, గ్లకోమా వంటి సమస్యలను తీసుకొస్తుంది. పొగాకు వాడకం లైంగిక జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది. పురుషుల్లో ఇది అంగస్తంభన సమస్యలకు కారణమవుతుంది. స్త్రీలలో లైంగిక ఆసక్తిని తగ్గిస్తుంది. అలాగే పొగాకు వాడకం ముందుగా నోరు, దంతాలు, చిగుళ్ళు, నాలుక, ఇతర భాగాలను దెబ్బతీస్తుంది. నోటిలో అల్సర్లు రావడంతో మొదలై అది క్రమంగా క్యాన్సర్గా మారుతుంది. ధూమపానం వల్ల పొగాకులోని నికోటిన్ నేరుగా మెదడుకు చేరుకొని నెమ్మదిగా రక్తపోటును పెంచుతుంది. పొగ తాగే అలవాటు కారణంగా మూత్రపిండాల పనితీరు మందగించడమే కాకుండా మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే మాట ఎక్కడ చూసినా కనబడుతుంది, వినిపిస్తుంది. బస్సులు, సినిమా థియేటర్లు, దవాఖానాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా అనేక చోట్ల పెట్టే బోర్డులను సిగరెట్ ప్రియులు మాత్రం పట్టించుకోవడం లేదు. పొగాకుతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కనుక దయచేసి ఎక్కడైనా స్మోకింగ్కి బై బై చెప్పండి. మీతో పాటు మీ ఇంటిల్లపాది ఆరోగ్యం కాపాడుకోండి. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలో నిజం ఉందని గ్రహించండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మిమ్మల్ని కాస్తైనా ఆలోచించేందుకు సహాయపడుతుందని భావిస్తున్నాను. మీ స్నేహితుల్లో, ఆప్తుల్లో ఎవరైనా ఇలా పొగ తాగే అలవాటుకు బానిసై ఉంటే మీ వంతుగా ఈ వీడియోని వారికి షేర్ చేసి కాస్తైనా అవగాహన కల్పించండి, వారి ఆరోగ్యాన్ని కాపాడండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.